మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లోని శ్రద్ధ డి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ని జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, మహిళా అభివృద్ధి, బాలల సంక్షేమ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొల్లేపల్లి తాండాకు చెందిన పాండునాయక్ మద్యంకి బానిస కావడంతో మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లోని శ్రద్ధ రీహాబిలిటేషన్ సెంటర్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ నెల 1న అపస్మారక స్థితిలోకి పాండు వెళ్లగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు పాండు చనిపోయాడని నిర్ధారించారు. ఈ సందర్భంలో పాండు కుటుంబ సభ్యులు శ్రద్ధ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కొట్టడం వల్లనే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు ఆ సెంటర్ను సందర్శించి అనుమతులు లేవని గుర్తించారు. పాండు మృతితో మరోసారి శనివారం జిల్లా వైద్యాధికారి, జిల్లా మహిళల అభివృద్ధి, బాలల సంక్షేమ శాఖ అధికారులు శ్రద్ధ రీహాబిలిటేషన్ సెంటర్ తనిఖీ చేయడంతో ఎలాంటి అనుమతులు లేవని, అర్హతలు లేని సిబ్బందితో నడిపిస్తున్నట్లు తేలడంతో అధికారులు సీజ్ చేశారు. తనిఖీల సమయంలో 17 మంది మద్యంకి బానిసైన రోగులు ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అనుమతులు ఉన్న ఇతర సెంటర్లకు తరలించారు. ప్రజలు ఇలాంటి అనధికార కేంద్రాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అర్హత కలిగి అనుమతులు ఉన్న కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరి తెలిపారు.